ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే మనం చూస్తున్నాము యావత్ భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే ఈరోజు చూసినటువంటి ఆపరేషన్ సింధూర. ఏదైతే ఆపరేషన్ సింధూర అని మన భారత ప్రభుత్వం చేపట్టిందో సక్సెస్ఫుల్గా శత్రు దేశాల్లోకి వెళ్ళి కోకటి వేళ్లతో ఉగ్రవాదాన్ని పెకలించి 9 చోట్ల దాడులు చేస్తూ మళ్ళీ మన భారత గడ్డపై వచ్చి ఇది మన భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఈ శుభతరుణంలో ఒక్కసారి ఈరోజు మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి రిటైర్డ్ త్రివిధ దళాధిపతులు కూడా మొత్తం 3 శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానివ్వండి అందరూ ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో అసలు మనం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర ఇది ఎలాంటిది, సో అసలు మనకు ఈరోజు భారతదేశం చేస్తున్నటువంటి చర్యలు ఎంత గొప్పగా ఉంటాయి అన్నది వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ గొప్ప ఆపరేషన్ కోసం అసలు ఏంటంటారు, అది ఎలా ఉండాలి? 22 ఏప్రిల్లో జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజే మనం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పారు, ఈ చర్యకి మనం ప్రతిచర్య ఉంటుందని. అది ఎలా ఉంటుందని ప్రపంచం ఎదురు చూసింది. ఆ ఎదురు చూపుల్లోని మనకి నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్, ఆ పేరు పెట్టడంలో మీకు అర్థమై ఉంటుంది. మన మహిళల తాలూకా సింధూరాన్ని తొలగించిన వ్యక్తుల్ని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి దాని వెనకని ఏ పెద్దలు దాగి ఉన్నా సరే వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పారు. అదేవిధంగా అలాగే మన ఆర్మీ నుంచి కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ ఆ లేడీ ఆఫీసర్స్ ద్వారానే ఆ యొక్క దీన్ని చేయడం అనేది చాలా ప్రపంచం అంతా గర్విస్తున్న విషయం. అది మీకు చెప్పవలసిన విషయం అంటే మన నారీ శక్తి ఉన్నదని చెప్పేసి అందుగురించి ఆయన ఎప్పుడూ అంటుంటారు బేటీ పడావ్ బేటీ అనే విషయం ఎందుకు చెప్పారంటే మనలోనే ఆ శక్తి ఉన్నది. ఆ శక్తిని సరైన దారిలోనే వినియోగించుకుంటే మన యొక్క దేశాన్ని కాపాడడానికి కూడాను. ఇంతకుముందు మనకి మిలిటరీలోని గట్టను ఈ లేడీస్ని తీసుకునే ఇది లేదు. ఇప్పుడు ప్రతి దీంట్లో ఆర్మీ అవనండి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో అని ప్రతి దాంట్లోనూ కూడాను మన మహిళలను తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పవర్ని కూడా చూపెడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు భారత్ వేరే, ఇప్పుడు అధునాతన భారత్ ఉన్నది. ఆ భారత్ని తట్టుకోవాలంటే ప్రపంచంలో ఏ శక్తి అయినా సరే వెనక్కి వెళ్లాల్సిందే. మా విషయం మనకి పాకిస్తాన్కి తెలుసు, బట్ అంటే కవ్వింపు చర్యల ద్వారా వాళ్ళ వణుకుని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎక్కువ చేస్తే మాత్రం వాళ్ళు ప్రపంచ పటంలో ఉండరని మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలం. 84 సంవత్సరాల వయసు ఉండి సో 3 యుద్ధాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఒక్కసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, నేను 1962 చైనా వారికి అటెండ్ అయ్యాను. ఆ రోజు మనకి మిలిటరీ కూడా తక్కువ, యుద్ధ సామాగ్రి కూడా చాలా తక్కువ. ఆ రోజు చాలా క్యాజువాలిటీ అయిపోయాం. తర్వాత 65 వారికి పాకిస్తాన్ వారికి అటెండ్ అయ్యాను. తర్వాత 71 వారిలో కూడా అటెండ్ అయ్యాను. ఈరోజు సూచీలో ఉంటే మన భారతదేశం దగ్గర పాకిస్తాన్ కాదు చైనా కూడా పనికిరాదు. ఈరోజు ఎక్విప్మెంట్ కానీ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ చాలా డెవలప్మెంట్లో ఉన్నాము. ఎవరు ఏమి మన భారతదేశం ఏమి చేయలేరు, చేసి తేయలేరు కూడా. అయితే మీరు ఆ రోజు స్వయంగా యుద్ధంలోని తుపాకీలు పట్టుకొని మీరు అక్కడ ఏదైతే పార్టిసిపేట్ చేశారో దానికి గుర్తుగానే ఈరోజు స్టార్లు ఇచ్చారు. అప్పటికి మీరు ఆ టైంలో యుద్ధం చేసేటప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేది సార్? అప్పుడు పరిస్థితుల్లో కొంచెం చాలా మంది వెనకబడి ఉన్నాం కాబట్టి చాలా కష్టంగా ఉండేది సార్. మరి మనకి భోజనం కానీ ఎక్విప్మెంట్ కానీ ఆమినేషన్ కానీ ఏది అందాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈరోజు అలా భయపడవలసిన పని కూడా లేదు, మనకు లేదు, భయపడవలసింది కూడా లేదు. యుద్ధంలో 2 ప్లేసుల్లోనూ కూడా ఆయన చేశారు, స్టార్ మార్కులు అయితే చూస్తున్నాయి. సార్, మీ అనుభవం? సార్, నా పేరు జగన్మోహన్ రావు. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను, టెక్నికల్గా పనిచేశాను. యుద్ధం అనేది 3 అక్షరాలే సార్, కానీ అది ఎంత భయంకరంగా ఉంటుందో చాలామంది తెలియదు. కానీ చాలా ఎవరు యుద్ధం కావాలని కోరుకోరు. మనం ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా సాఫ్ట్గా వెళ్ళేవాళ్ళం. అది 2 సార్లు 1965, 71 వార్స్, బోత్ వార్స్ వి వన్. అంటే మనం గెలిచాం అయినండి. ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి రాలేదు. వాళ్ళు ఏంటంటే ఇంకో దొంగ దెబ్బ అంటే ఉగ్రవాదం అనేది పోషించి వాళ్ళనేమో మన మీద టార్గెట్ చేస్తున్నారు. పోతే సివిలియన్స్ మీద యూఎన్ ఒడంబడిక ప్రకారం సివిలియన్స్ టార్గెట్స్ ఎప్పుడూ చేయకూడదు. ఏ యుద్ధం అయినా సరే సివిలియన్స్ స్థావరాల మీద సివిలియన్స్ దీని మీద చేయకూడదు. ఒక పిలిగ్రిమేజ్ అది ఏంటంటే ఎక్కడెక్కడ నుండి వస్తారు చూడడానికి, అది ఇన్కమ్ జనరేటెడ్. అక్కడ వీళ్ళు విచిత్ర రహితంగా ఏమీ చూడకుండా ఓన్లీ మగవాళ్ళనే కాల్చేసి అది కూడా
మీరు హిందూ, అది మతాన్ని పేరుతో కూడా కాల్చేస్తారంటే చాలా అది చాలా హింసాత్మకం. అది ఎవరు గర్హనీయం కాదు. అయితే దీనికి ఏంటంటే మన ప్రధానమంత్రి గారు చాలా సీరియస్గా స్టాండ్ తీసుకున్నారు. మన ఉన్న జనరల్ మన ఎయిర్ మార్షల్స్ వీళ్ళతో అంటే త్రివిధ దళాలతో చర్చించి ఒక డిసైడ్ అయిపోయారు. ఇంకా ఏంటంటే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే. POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇంకా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండకూడదు, అది మందే, అది తీసుకుంటాం. రేపొద్దు చైనా ఆక్యుపైడ్ కూడా తీసుకుంటామని సగర్వంగా చెప్తున్నాడు. యుద్ధం నాకు పిలిస్తే ఇప్పుడు నేను కూడా రెడీగా ఉన్నాను సార్ వెళ్ళడానికి. ఎందుకంటే యుద్ధం అంటే మా బ్లడ్లో ఉంటుంది, ఇది ఉంటుంది, కసి ఉంటుంది. మేము ఒక సోల్జర్, ఆల్వేజ్ ఐ సోల్జర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దేశంలోకి వచ్చి మన టూరిస్టులని ఎవరైతే పీస్ఫుల్గా ఉన్నారో వాళ్ళకి ఏం ఆయుధాలు లేవు, ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళకి మగవాళ్ళని సపరేట్ చేసి అలాగ కొట్టడం, అది కూడా మతం అడిగి కొట్టడం అనేది చాలా పొరపాటు. ఎక్కడా ప్రపంచంలోని ఇలాగ ఎప్పుడు జరగలేదు. మనకి జరిగింది మన ఊర్లోని, మన దేశంలోని జరిగింది. ఈరోజు అక్కడ జరిగింది, రేపొద్దున ఇంకెక్కడన్నా జరగవచ్చు మన దేశంలోనే. సింధూర్ అంటే మనం అనుకున్న ఇప్పుడు సింధూరం, మన సౌత్లో సింధూరం అంటాం, సింధూరం ఆడవాళ్ళు పెట్టుకున్న సింధూరం అని కాదు. దీని వెనకాతల ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది స్ట్రాటజిక్గా తీసుకున్న ఇనిషియేటివ్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ దోస్ అపోనెంట్స్ హూ ఆర్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. వాళ్ళని కొట్టడానికని చేసిన ఈ సింధూర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ ఫర్ డిస్ట్రక్షన్, SINDROOR ఇదన్నమాట. అయితే ఈ అపోనెంట్స్ని డిస్ట్రక్ట్ చేయడానికి, అది కూడా ఎవరు డిస్ట్రక్టివ్ అపోనెంట్స్కి కొట్టడానికని తీసుకున్న ఇనిషియేటివ్. త్రిదళాలు కలిసి చేసే ఇందులో నేవీ పార్టిసిపేషన్ ఉంది. ఎంత ఉన్నది, ఎక్కడి నుంచి చేశారు, ఏం చేశారు అనేది మనకి ఇంకా రాలేదు. ఇప్పుడు మనం అన్నీను న్యూస్ చూసి చెప్తున్నాం, కానీ యాక్చువల్గా మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడకూడదు, చెప్పకూడదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని తెలిసినా మనం ఎక్కువ తెలుసుకోలేము, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేం. కానీ మన ఫెయిత్, మన నమ్మకం మన లీడర్షిప్ మీద ఉండాలా. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి, అది ఇంపార్టెంట్. జరిగింది మన వాళ్ళు కొట్టారు, లోపలికి వెళ్ళి కొట్టారు, LOC లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కొట్టారు, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి కొట్టారు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది సముద్రంలోని. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోంచి, అంటే మన జోన్లోంచే మనం ఏం చేశారో మనకి ఇంకా నేవీ వాళ్ళు మనకి తెలియదు. ఇది మెల్లిగా ప్రభుత్వమే చెప్తుంది అందరికీను. ఎక్కడ దాగున్నామే లాగి ఈడ్చి కొట్టి ఎవరైతే చేశారో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కొడతామని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనడం. కానీ అది చెప్పిన తర్వాత మనం అందరూ ఒకే ఏకముక్త కంఠంతో మనం దీన్ని సపోర్ట్ చేయాలా, తర్వాత నిలబడాలా దానికి. ఆపరేషన్ సింధూర్ ఈరోజు మన భారతదేశం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దాన్ని ఎలా అంటాం? చాలా గొప్ప నిర్ణయం అండి. ఎందుకంటే మనం ఎవరి మీద యుద్ధానికి వెళ్ళమండి. మన మీదకి ఎవరైనా వస్తే మనం ఎవరిని విడిచిపెట్టలేదు ఈరోజు వరకు. ఎందుకంటే మన భారతదేశ చరిత్రలో మీరు ఎప్పుడైనా చూడొచ్చు, మన వరకు వస్తే మనం వెళ్ళాం తప్ప మనం ఎవరిని కవ్వింపు చర్యలు చేయలేదు. కానీ పాకిస్తాన్ చాలాసార్లు మనం కవ్వింపు చేసింది. అంతకుముందు బాలాకోట్ అవనండి, కార్గిల్లో అవనండి, ఈరోజు పహల్గామ్ అవనండి. కానీ పహల్గామ్ అంటే జరిగినటువంటి సిచ్యువేషన్కి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రం. వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు వెనక్కి వెళ్తే మంచిది. యుద్ధమే కోరుకున్నట్లయితే మా పెద్దవాళ్ళు చెప్పేటట్టు భారతదేశ చరిత్రలో ఇక రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అనేది ఉండదండి. ఎందుకంటే మేము సర్వీస్ చేసి వచ్చాము. నేను అక్కడ 14 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో సర్వీస్ చేశాను. అక్కడ సర్వీస్లో మేము చూసేటప్పుడు నేను కార్గిల్ వార్లో కూడా మూవింగ్లో ఉన్నాను, వార్లో లేను, మూవింగ్ దీంట్లో ఉన్నాను నేను. అప్పటి సిచ్యువేషన్ మేము అన్నీ చూసాం. కానీ అప్పుడు కూడా కొంత ఎక్విప్మెంట్ డెవలప్ అయింది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు తిరిగి చూస్తున్నాయంటే అప్పుడు మనం వేరే దేశాలని కొన్ని వెపన్స్ మనం తీసుకునేవాళ్ళం. కానీ మనమే తయారు చేసుకుని మన దగ్గరే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పెట్టుకుని మనమే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి సివిలియన్స్ ఎవరు ఇప్పుడు యుద్ధం వచ్చినా భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే సైన్యం ఎంత ఉందో అంతకంటే మాజీ సైనికులు, మాజీ కాదండి, మేము విరామ సైనికులం. మేము ఎప్పుడు చనిపోయే వరకు మేము సైనికులమే. మేము ఇక్కడ ఉన్నాం. మేము ఇక్కడ ఉన్న సివిలియన్స్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మేము ఎలా కాపాడుకోవాలో ఆ బాధ్యత మా గవర్నమెంట్ అప్పచెప్పినట్లయితే మేము తీసుకుని ముందుకెళ్తాం. అవసరమైతే మేము బార్డర్లో కూడా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
ఆర్మీ అయితే కానివ్వండి, నేవీ అయితే కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ అయితే కానివ్వండి, మొత్తం అందరూ కూడా ఈరోజు శ్రీకాకుళంలో రిటైర్డ్ అయినా సరే మేము రిటైర్డ్ కాదు, కేవలం గ్యాప్ మాత్రమే తీసుకున్నాం. ఈ క్షణం ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము బార్డర్లోకి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి భారతదేశాన్ని కాపాడుతాం, ఇక్కడ సివిలియన్స్కి కాపాడుతాము. ఆ బాధ్యత ఇంకా మా భుజాలపైన ఉంది. 80 సంవత్సరాలు పైబడినటువంటి ఆర్మీ ఆఫీసర్లు చేస్తున్నటువంటి ఛాలెంజ్ చూస్తే ఇది కాదా భారతదేశం యొక్క గొప్పతనం. జై హింద్.